హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మునగ ఆకుతో పప్పు ప్రాసెస్, మునగ లీవ్స్తో దాల్ ప్రాసెస్. ముందుగా మునగాకుని శుభ్రంగా వాష్ చేసి లేత కాడలుంటే సన్నగా కట్ చేసుకోవాలి. ముదురు కాడలుంటే తీసేయాలి. ఇవి లేత కాడలు. ఇలాగనే డైరెక్ట్గా వేసేస్తాను పప్పులోకి. ముదురు అయితే పక్కకి తీసేస్తాను. ముదురు కాడలైతే అన్నీ మునగాకుని మొత్తాన్ని ఒలుసుకున్నాము. ముదురు కాడల్ని పక్కకి తీసేస్తున్నాను. ఇవి లేతగున్నవి. అలాగనే పప్పులో డైరెక్ట్గా వేస్తున్నాను. మునగ ఆకు ఫ్లవర్, అవి పూలు. మునగాకుని పక్కన పెట్టేసి ఇక్కడ నేను ఒక గ్లాస్ మసూర్ దాల్ తీసుకున్నాను. మసూర్ దాల్ తీసుకున్నాను. చింతపండు, ఒక ఆనియన్, 4 రెప్పలు గార్లిక్, గ్రీన్ మిర్చి 10 నుంచి 12, టమాటాలు ఒక 6 కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర ఒక గుప్పెడు. మసూర్ దాల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని 2.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ మసూర్ దాల్కి 2.5 గ్లాస్ వాటర్ని వేసేసుకున్నాను. ½ టీ స్పూన్ టర్మరిక్, ½ టీ స్పూన్ ధనియా పౌడర్, కొత్తిమీర ఒక గుప్పెడు, గార్లిక్ 5 నుంచి 6 రెబ్బలు, ఆనియన్ 1, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకున్నాను. గ్రీన్ మిర్చి 10 నుంచి 12 వరకు కట్ చేసి వేసుకున్నాను. ఇంకా స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. టమాటాలు ఒక 6 కట్ చేసి వేసుకుంటున్నాను. నేను శుభ్రం చేసి పెట్టిన మునగాకుని వేసుకుంటున్నాను. మొత్తం వేయలేదు, ఒక గుప్పెడు మిగిలించుకున్నాను. తాలింపులోకి వేసుకుంటాను. కొంచెం మునగాకుని మిగిలించుకున్నాను, తాలింపులో యూజ్ చేస్తాం. కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 3 విజిల్ల తర్వాత మునగాకు పప్పు పర్ఫెక్ట్గా ఉడికినది. మరి మెత్తగా కాకుండా 3 విజిల్లకి మనము ఆపేసుకున్నాము. ఒక స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా మనము పప్పుని వెనుక్కోవాలి. మెత్తగా వెనుక్కున్నాము. దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి తాలింపు ప్రాసెస్. 1.5 స్పూన్ ఘీ, 2 స్పూన్ వరకు ఆయిల్, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ని వేగనివ్వాలి. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినది. గార్లిక్ కచ్చా పచ్చాగా చేసి వేసుకున్నాను పొట్టుతోనే.
తాలింపు గింజలు స్పూన్, కరివేపాకు, రెడ్ మిర్చి ఒక 3 వేసుకున్నాను. మేము మిగిలిచ్చి పెట్టుకున్న మెంతి ఆకు, మునగ లీవ్స్ని వేసుకొని ఎక్కువ వేగనివ్వకూడదు. 1 నిమిషం అట్లా వేగనిచ్చి స్టవ్ని ఆపేసుకొని మెనిపి పెట్టుకున్న పప్పుని తాలింపులోకి వేసేసుకున్నాను. మనము మునగ ఆకుతో పప్పు చాలా హెల్దీ. మనకు రోటీతో అయినా, పుల్కాతో అయినా, రైస్తో పాటు అయినా చాలా పర్ఫెక్ట్గా చాలా హెల్దీ దాల్ రెడీ. ఒక బౌల్లోకి దాల్ని తీసుకుందాం. మనకు చాలా హెల్దీ దాల్, మునగ ఆకుతో దాల్ పర్ఫెక్ట్లీ రెడీ.